హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. మరి ఎమ్మెల్యే రోజా గారికి ఇంకా సీట్ అక్కడ గ్యారంటీ లేదు, ఇంకా మళ్ళీ ఇంకా ఆవిడ నుంచోదు, జగనే స్వయంగా మారుస్తున్నారు అని సమాచారం మనకు వినపడుతుంది. దాని గురించి మీ మాటలు. రోజా మీద ముందు నుంచి కూడా అసలు టికెటే రాదని మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. అటువంటి ఒక పరిస్థితి అక్కడ ఉంది రోజా. ఎందుకంటే మాది నియోజకవర్గం నగిరి. సో గతంలో కూడా ఆమె 2 సార్లు అంతకుముందు ఓడిపోయారు. తర్వాత వైసీపీలోకి వచ్చినాక 2 సార్లు గెలిచారు. కానీ అదేదో అంటారు కదా, ప్రాణం మిగిలింది కన్ను లొట్టపోయి ప్రాణం మిగిలిందని. అట్లాగా ఆమె ఏదో ఫస్ట్ టైం ఏమో ముద్దు కృష్ణనాయుడు మీద 800 చిల్లర ఓట్లతో గెలిచింది. దాని తర్వాత భానుప్రకాష్ ముద్దు కృష్ణనాయుడు పెద్ద కొడుకు, ఆ అబ్బాయి మీద ఏమో 2000 చిల్లర ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఆమె ఎప్పుడు కూడా కనీసం ఒక 5000 మెజార్టీతో కూడా గెలవలేదు. అంటే చాలా కష్టంగానే గెలిచింది ఆమె. సో అప్పుడే అలాగ ఉండింది. ఇవాళ ఎందుకంటే 2019లో జగన్ వేవ్ ఉంది. జగన్ వేవ్లోనే ఆమె గెలిచింది ఎంత, 2000 ఓట్ల మెజార్టీ. మరి ఇప్పుడు జగన్ వేవ్ లేదు, జగన్కు వ్యతిరేకత అనేక వర్గాల్లో ఉంది, కూటమి కూడా బలంగా ఉంది, అనేక విషయాల్లో కూటమి పోటీ ఇస్తుంది జగన్కి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా 3 పార్టీలు ఐక్యంగా ఉన్నాయి. ఇటువంటి కాంటెక్స్ట్లో రోజా గెలుస్తుందా అన్నది అందరికీ ఉన్న డౌటే. రెండోది ఏంటంటే, రోజా స్వయంకృత అపరాధం అంటారు కదా, ఆమె ఎనిమీస్ని తెచ్చుకోవడంలో ఆమె కొంత నైపుణ్యం బాగుంది, తెలివితేటలున్నాయి. కొంతమంది ఫ్రెండ్స్ని ఎక్కువ మంది ఫ్రెండ్షిప్ చేయడంలో నైపుణ్యం ఉంటుంది, కొంతమందికి ఎనిమీస్ని ఎక్కువ చేసుకోవడంలో కూడా స్కిల్ ఉంటుంది. వాళ్ళు ఈజీగా ఎనిమిస్ చేసేయగలరు. అలాంటి స్కిల్ ఆమెకి ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే అక్కడ 5 మండలాలు ఉన్నాయి నగిరిలో. 5 మండలాల్లో కూడా ఆమెకు ప్రధానమైన నాయకులందరూ కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళందరినీ ఏదో సర్దడానికి ట్రై చేస్తారు, కానీ వాళ్ళు ఎంత మేరకి మనస్ఫూర్తిగా పనిచేస్తారని తెలియదు. ఇప్పుడు చాలాసార్లు ఏం జరుగుతుందంటే, విధి లేనప్పుడు నీతో నేను ఫ్రెండ్లీగా ఉంటాను, కానీ మనస్ఫూర్తిగా నీ కోసం నేను పనిచేయను. రైట్. ఇప్పుడు అబ్బాయికి వెళ్ళి నీ గురించి చెప్పాలనుకో, సరేలే నీ ఇష్టం, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడు, లేదన్నట్టుగా చెప్తాను. అతనికి అర్థమైపోతుంది నాకు ఇంట్రెస్ట్ లేదని. అదే ఇంట్రెస్ట్ ఉందనుకో, ఖచ్చితంగా మన ఫ్రెండ్, నువ్వు సపోర్ట్ చేయాలి అని మాట్లాడతాం. అలాగా వీళ్ళు ఎవరు కూడా గట్టిగా మాట్లాడేవాళ్ళు లేరు. రెండోది, ఆమెకున్న ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైనా కూడా మనకంటే బలవంతుడు అయిన వాళ్ళతో ఎనిమిటీ తెచ్చుకుంటే మనకే అది ఇబ్బంది అవుతుంది. అది రాజకీయాల్లో ఇగో ఉండకూడదు. ఇతను మనకంటే బలవంతుడా, ఇతనితో ఎలా ఉండాలనేది ఆలోచించాలి తప్ప, బలవంతులతో ఎనిమిటీ పెట్టుకుంటే కేజ్రీవాల్ లాగా జైలుకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే మోడీ బలవంతుడా, కేజ్రీవాల్ బలవంతుడా? మోడీ బలవంతుడు ఆబ్వియస్లీ. ఎందుకంటే ప్రైమ్ మినిస్టరు, అతనికి అబ్సల్యూట్ కంట్రోల్ ఉంది. సో 2 సార్లు ప్రధానమంత్రిగా అయ్యాడు, 3వసారి కూడా కంపల్సరీ అవుతాడు, 4వసారి అవడానికి కూడా ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. అయినా కూడా ఆశ్చర్యం లేదని వస్తుంది. పార్టీ మీద కూడా, బీజేపీ పార్టీలో నాకు తెలిసి ఇప్పటివరకు బీజేపీ చరిత్రలో అంత అబ్సల్యూట్ కంట్రోల్ ఉన్నది ఇంకొక ప్రైమ్ మినిస్టర్ లేదు. సో అలాంటి పరిస్థితి ఉంది. సో ఈమె ఏం చేసింది, అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా బలవంతుడు. జగన్ తర్వాత వైసీపీలో నిజమైన బలం ఎవరికి ఉందంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉంది. పేరుకి మన సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళకి బలం ఉన్నట్టే కనబడుతుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో పట్టున్నది ఎవరికంటే పెద్దిరెడ్డికి. పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి వాళ్ళిద్దరు మామూలుగా ఏదన్నా మనం రికమెండేషన్లకి అడిగితే, ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఒక పని కావాలని ఎవరినైనా అడిగినామంటే ఏమని చెప్తారంటే, ఎవరిని అడగకండి సార్, మీరు పెద్దిరెడ్డి అంటే మాత్రం అయిపోతుంది అని చెప్తారు తప్ప, మీ నియోజకవర్గం నగిరి కదా, రోజాని అడగండి అని చెప్పరు, సలహా ఇవ్వరు. అంటే అర్థమేమంటే రియల్ పవర్ అక్కడ ఉంది అనమాట. ఈమె ఆయనతో మరి ఎందుకు గొడవ వచ్చిందో తెలియదు, కానీ గొడవ వచ్చేసింది. సో దాంతో ఆయన ఏం చేశాడు, ఈమెకి వ్యతిరేకంగా వర్గాన్ని తయారు చేశాడు. ఇందాక చెప్పిన 5 మండలాల వ్యతిరేకులంతా కూడా వెనక పెద్దిరెడ్డి ఉన్నాడు. అయితే ఈ మధ్య పెద్దిరెడ్డితో ఆమె సయ్యద్దు కుదుర్చుకుంది, కానీ వాళ్ళిద్దరూ తిరుత్తనికి మొన్న వెళ్ళి అక్కడేదో గొడవ కూడా అయింది, వివాదం కూడా. ఎందుకంటే అందరికంటే వీళ్ళ బ్యాచ్లకి గుళ్ళకు వదలడం, వాళ్ళకి సంబంధించిన అర్చనలు అవి చేయడం, దాంతో మిగతా భక్తులు సీరియస్ గొడవ చేశారు తమిళోళ్ళు. సో ఏదేమైనా పెద్దిరెడ్డితో ఆమె
సయ్యద్ కుదిరిచ్చిందని ఒక టాక్ వినిపిస్తుంది. మరి ఆయన నిజంగా మనస్ఫూర్తిగా పెద్దిరెడ్డి ఆమెను గెలిపించడానికి కృషి చేస్తాడా? ఇవి ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా రోజాని గెలిపించానని నోటి మాటతో చెప్తాడా? ఎందుకంటే ఎదుటోడికి అర్థమైపోతుంది మనం చెప్పేదాన్ని బట్టి ఈయనకి ఎంత సీరియస్ ఉందని. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండవది, ఆమె బలాల పరంగా తీసుకున్నప్పుడు ఆమెకు వాళ్ళ హస్బెండ్ చాలా పెద్ద బలం. ఎందుకంటే అతను మొదలయ్యార్ కమ్యూనిటీ, తమిళియన్, చెంగల్పట్టు అతనిది. సో అతనికి ఇంకొక లక్షణం ఏంటంటే అక్కడే నగిరిలో ఎక్కువ భాగం కూర్చొని ఆ మొదలయ్యార్లంతా కూడా వీవింగ్ కమ్యూనిటీ వాళ్ళు, నేత పని వాళ్ళు, నగిరి చుట్టుపక్కలంతా. సో వాళ్ళకి ఏమన్నా సమస్య వస్తే ఆయన మాట్లాడడం, ముందు సగం ఎవరైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడితే సగం సమస్య వాళ్ళకి సాల్వ్ అయినట్టుగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడరు వాళ్ళతో. ఫస్ట్ మాట్లాడి వాడికి ఏదో కాఫీ టీ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి 10 మందికి పోయి ఆయన చాలా గొప్పడు సార్ అనేది చెప్తారు. అలాగే ఆయన ఆ పనులన్నీ చేస్తూ వచ్చారు. అందువల్ల ఆ 40,000 ఓట్లు పైగా ఉన్నాయి మొదలయ్యారు. ఆ ఓట్లు గుంపు గుర్తుగా ఈమెకు పడేవి. కానీ ఇప్పుడు అక్కడ కూడా ప్రాబ్లం పెట్టుకుంది. రజనీకాంత్ను విమర్శించింది ఆ మధ్య. రజనీకాంత్ ఏదో చంద్రబాబును పోయాడు. ఇది ఆమె ఆలోచించుకోవాలి కదా. రజనీకాంత్ను విమర్శిస్తే రేపొద్దున తమిళోళ్ళు మనకి యాంటీ అవుతారని. అవేమి ఆమెకి, ఎందుకంటే చాలాసార్లు ఇంపల్సివ్గా బిహేవ్ చేస్తున్నాం థింకింగ్ కంటే కూడా. సో అలాగా ఇప్పుడు ఆ తమిళ్లో వాళ్ళల్లో కూడా కొంతమంది ఈమెకి యాంటీగా మారినారని చెప్తున్నారు. సో ఆ రకంగా ఇప్పుడు కొత్తగా ఒక మాట ఏమనిపిస్తుందంటే 2 రోజుల నుంచి నగిరిలో టికెట్ బీఫామ్ ఆమెకి ఇవ్వరంట అనేది అనిపిస్తుంది. దాని బదులుగా అక్కడున్న కుమారి అని ఉంది, కేజే కుమారి, ఈడిగా కార్పొరేషన్. సో ఆమెకు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఆమెకు ఈమెకు మధ్య పచ్చగడ్డి బొగ్గుమనే అంత వైరం ఉంది. ఆ మధ్య కూడా జగన్ వచ్చినప్పుడు ఇద్దరికి చేతులు కూడా చేతులు కలిపినారు కానీ మనసులు కలవలేదు. సో కాబట్టి ఆమె వాళ్ళ హస్బెండ్ కుమార్ ఇద్దరు కూడా స్ట్రాంగ్ యాంటీ. వాళ్ళకి అక్కడ ఈడిగా కమ్యూనిటీ వాళ్ళకి బీసీల్లో బలమైన పట్టు ఉంది అక్కడ, లోకల్స్ వాళ్ళు. సో అది ఉంది. ఈమెకి నెగిటివ్ ఏంటంటే వీళ్ళిద్దరు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరే ఈమెకి నెగిటివ్. ఆ మధ్య కూడా ఎవరో విమర్శిస్తున్నారు, రోజా ఒక్క మినిస్టర్ కాదు అక్కడ 4 మినిస్టర్లు అని. ఈమె షర్మిల 4 మినిస్టర్లు, వీళ్ళ మొగుడు ఒక మినిస్టరు, వీళ్ళ అన్నదమ్ములు 2 మినిస్టర్లు అని విమర్శించింది షర్మిల. అందులో వాస్తవం ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఈమె తరపున అక్కడ రకరకాల దందాలు చేయడం, డబ్బులు కలెక్ట్ చేయడం, ఇలాంటివి చేస్తున్నారు. స్కామ్లు అంటే ఇసుక కావచ్చు, ఇలాంటి కుంభకోణాలు లోకల్గా. అందువల్ల రకరకాల వ్యతిరేకత ఉంది. ఆ మధ్య కూడా పుత్తూరు కార్పొరేటర్ ఒక ఆమె, నాకు 70 లక్షలు నా దగ్గర వీళ్ళ బ్రదర్ కుమారస్వామి రెడ్డి తీసుకున్నాడు, ఆ తర్వాత నాకు కార్పొరేట్ చైర్పర్సన్గా ఇస్తానన్నారు, ఇవ్వలేదు, మళ్ళీ డబ్బులు అడిగితే 40 లక్షలు ఇచ్చారు, ఇంకో 30 లక్షలు ఇవ్వలేదని ఆమె ప్రెస్ మీట్ పెట్టే చెప్పింది. అట్లాగే ఈ 5 మండలాల వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఎవరికైనా టికెట్ ఇవ్వండి గెలిపిస్తాం, మేము రోజెక్కిస్తే ఓడిస్తామని కూడా ఓపెన్గానే అనౌన్స్ చేశారు. సో వీళ్ళందరినీ మాట్లాడి డీల్ చేసుకోవడంలో ఆమె ఫెయిల్ అయినట్టుగా కనబడుతుంది. సో జగన్ ఇప్పుడు మళ్ళీ సర్వేలు చేసినట్టుగా అంటున్నారు. జగన్కున్న ప్రాబ్లం ఏంటంటే ఆమె ఫైర్ బ్రాండ్. తెలుగుదేశం, జనసేన వీళ్ళ మీద ఒంటికాలతో లేచి ఫైట్ చేయగలిగిన ఇది ఉంది ఆమెకి, ఆ ధైర్యం ఉంది, ఆమె మాటలు చాలా షార్ప్గా ఉంటాయి. సో అలాంటి వాళ్ళని వదులుకుంటే రేపొద్దున మనకేంటి అయినా కూడా ఇదే పరిస్థితి కదా. ఒకప్పుడు తెలుగుదేశంలో ఉండి జగన్ మీద ఇలాగే విరుచుకుపడేది, తర్వాత ఇప్పుడు జగన్ వైపు వెళ్ళి చంద్రబాబు మీద విరుచుకుపడుతుంది. రేపొద్దున మళ్ళీ అటు వెళ్ళడానికి గ్యారంటీ ఏముంది? వాళ్ళ రాజకీయ నాయకుల్ని ఎవరిని కూడా మనం నమ్మలేం కదా. ఎందుకంటే వాళ్ళకి అధికారం ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు, ఇబ్బంది అనుకున్నప్పుడు ఏ క్యాంపులకైనా వెళ్ళిపోతున్నారు. సో ఈ కాంటెక్స్లో జగన్ ఆమెకి టికెట్ ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి. అట్లని ఇప్పుడు చూస్తూ ఒక సీటు వదులుకోలేడు కదా. అందుకని ఇప్పుడు ఆమెను మార్చేస్తారని అనిపిస్తుంది. మరి మారుస్తారా ఏందనేది మనకి కొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఎందుకంటే నామినేషన్లు ఆల్రెడీ నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా బీఫామ్ ఆమెకి ఇచ్చారా లేదు తెలియదు. ఇస్తే మాత్రం చెప్పలేము. టఫ్ అయితే టఫే ఆమెకి, అంత ఈజీ అయితే కాదు. నిన్న కూడా భానుప్రకాష్ నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున జనం వచ్చారు. ఆ జనం చూస్తేనే రోజా ఓడిపోతుందేమో అన్న ఫీలింగ్ అయితే జనాలకి వస్తుంది. సో మరి ఏం జరుగుతుందనేది చూడాలి.